ఆవగింజంత విశ్వాసమున్న కొండ ఇక్కడి నుంచి అక్కడికి కదలమంటే కదులుతుంది అని బైబిల్‌లో రాసి ఉంది. మీ విశ్వాసం పెద్దదో, గొప్పదో అయి ఉండాల్సిన అవసరం లేదండి. మీ విశ్వాసము స్వచ్ఛమైనదిగా, నిజమైనదిగా ఉండాల్సిందండి. ఒక చిన్న ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో గొప్ప విజయాలను తీసుకొని రాగలదండి. ఈరోజు మీరు కష్టాల్లో, నష్టాల్లో ఉండవచ్చు. మీ హస్తాలు ఖాళీగా ఉండొచ్చు. అలాంటప్పుడు నమ్మకం కలిగి ఉండడం చాలా చాలా కష్టం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు నమ్మకం కలిగి ఉంటారో అదే మీ యొక్క విడుదలకు మొదటి అడుగు. ఎలాగైతే 5,000 మందిని ప్రభువు 5 రొట్టెలతో ఆహారాన్నిచ్చి తృప్తిపరిచి ఉన్నారో, అలాగే ఒక చిన్న విశ్వాసంతో కూడిన ప్రార్థన ప్రభు యొక్క సన్నిధిలో పెట్టినప్పుడు అది గొప్పగా మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుతూ ఉంది. మన జీవితం మనకు చెప్తూ ఉంది, ఓడిపోండి. ఇది మీ వల్ల కాదు. దీనికోసము మీరు చేయబడలేదని. కానీ ప్రభు అంటూ ఉన్నారు, నా యందు నమ్మకం ఉంచండి. ఈరోజు మీ విశ్వాసము సడిలిపోతూ ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ విశ్వాసాన్నైతే మీ యొక్క సన్నిధి మీరు దేవుని సన్నిధిలో నిలబెట్టగలుగుతారో, ఆ విశ్వాసము మీకు తరువాతి విజయాలు ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంది. సో, విశ్వాసం కలిగి ఉండండి. దేవుని ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేరునుగాక. ఆమేన్.